तमेव लोकशङ्करं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं। श्रीगुरुभ्यो नमः। माला सुधाकुंभ विबोधमुद्रा विद्याविराजत् करवारिजाताम् अपार कारुण्य सुधाम्बुराशिं श्री शारदाम्बां प्रणतोऽस्मि नित्यं। सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ పుణ్యభూమి శృంగేరి అనే కార్యక్రమంలో ఈ శృంగేరి క్షేత్రం యొక్క మాహాత్మ్యము, దీని యొక్క చరిత్ర, దీనికి పవిత్రత చేకూరిన కారణాలు ఇత్యాది విషయాలను మనం చెప్పుకుంటున్నాము. గత సంచికలో ఈ క్షేత్రాన్ని పవిత్రీకరిస్తున్న గురు పరంపర గురించి చెప్పుకున్నాము. గురువంటే ఎవరు, పరంపర అంటే ఏమిటి ఇత్యాది విషయాల్ని మనం చర్చించుకున్నాము. ఈ సంచికలో ఈ క్షేత్రంలో అత్యంత స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ప్రవహిస్తున్న ఈ తుంగా నది గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ శృంగేరి అనేది క్షేత్రమే కాదు, తీర్థము కూడా. తీర్థంలో జలమయమైన ఒక పవిత్రత ఉండాలి. నదియో కొలనో సముద్రమో ఇట్లాంటి జలమయమైన ఒక పవిత్రత ఒక క్షేత్రానికి ఉంటే అది తీర్థం అనిపించుకుంటుంది. అందుకే మన కావ్యాల్లో కూడా ఒక మాట కనపడుతూ ఉంటుంది, తీర్థోదకంచ వన్హిశ్చ నాణ్యత శుద్ధిమర్హత అని భవభూతి ఉత్తర రామచరిత్రలో చెప్పిన మాట. తీర్థజలము అలాగే యజ్ఞాగ్ని ఈ రెండు వేరే చోటు నుంచి పవిత్రతని సంపాదించాల్సిన అవసరం లేదు. అవి స్వతహాగానే ఎంతో పవిత్రమై ఉంటాయి. అట్లాంటి తీర్థోదకము మనకి ఈ తుంగా నదిలో కనబడుతుంది. అలాగే మనకి జలము కూడా ఎంతో పవిత్రంగా ఆరాధింపబడుతుంది మన భారతీయ సంస్కృతిలో. అందుకనే మనకి నీటికి ఒక పర్యాయపదము జీవనం అని చెప్పి ఒక పర్యాయపదం కనపడుతుంది. జీవనం భువనం వనం కబంధ ముదకం పాథ పుష్కరం సర్వతోముఖం అని అమరంలో కోశకారుడు ఈ నీటి యొక్క పేర్లను లెక్కిస్తూ జీవనం అని చెప్పి ఒక పేరు చెప్పారు. అసలు మనల్ని బ్రతికించేదే నీరు, మనకి జీవనాన్ని కలిగించేదే నీరు. కాబట్టి అట్లాంటి నీరు, అందున పుణ్యక్షేత్రంలో ఉండే నీరు ఇక వేరే చోటు నుండి పవిత్రతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అట్లాంటి పుణ్యతీర్థము ఈ తుంగభద్ర నది. మనకి పురాణాల్లో ఇతిహాసాల్లోనే ఈ తుంగభద్రా నది యొక్క ప్రాశస్త్యము కనబడుతుంది. వాటిల్లోనే కాక ఆయుర్వేదంలో కూడా ఈ తుంగభద్రా నది యొక్క ప్రాశస్త్యాన్ని పేర్కొన్నారు. రఘునాథుడు అని ఒక పండితుడు రచించిన భోజన కుతూహలము అనే గ్రంథంలో ఒక శ్లోకం మనకు కనపడుతుంది. తుంగభద్రా జలం స్నిగ్ధం నిర్మలం స్వాదుదం గురు కండోపిత్తాశ్రదం ప్రాయః సాత్మే శైత్యకరం పరం అని చెప్పి. ఈ తుంగభద్రాజలం ఎట్లాంటిదంటే సాత్మే, దాన్ని తాగినట్లయితే శైత్యకరం పరం, మనకి చలవ చేసేది. అలాగే ఇంకా ఈ శ్లోకంలో ఎన్నో ఆరోగ్యపరమైన ఉపకారాలు ఈ తుంగభద్రా నది వల్ల మనకు కలుగుతాయి అని చెప్పబడి ఉంది. కాబట్టే మనకి లోకంలో ఒక నానుడుంది, గంగా స్నానం తుంగా పానం అని చెప్పి. ఎలాగైతే గంగా స్నానము అత్యంత సమర్హణీయమైనదో, అత్యంత గౌరవనీయమైనదో, అత్యంత పవిత్రమైనదో, అదేవిధంగా తుంగభద్ర జలాన్ని సేవించడము, ఆ జలాన్ని పానం చేయడము అత్యంత పవిత్రమైన కార్యము అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ తుంగభద్రా నదికి శృంగేరికి అత్యంత అవినాభావమైన సంబంధం ఉంది. మనందరం చూస్తూనే ఉన్నాము. అమ్మవారికి నరసింహవానికి మధ్యలో ఆ తుంగా నది ఈ క్షేత్రంలో ప్రవహిస్తుంది. అందుకనే జగద్గురు విద్యారణ్య మహాస్వామి వారు కూడా వారి శంకర దిగ్విజయంలో ఒక శ్లోకం రాస్తారు. భగవత్పాదులు ఈ క్షేత్రానికి విచ్చేసినప్పుడు సంస్పర్శమాత్రేణ వితీర్ణ భద్ర విద్యోతతే యత్ర చ తుంగభద్ర అని చెప్పి ఒక మాట అన్నారు. ఎక్కడైతే తనని ముట్టుకున్న వారికి సర్వ మంగళాలను ఇచ్చే తుంగభద్ర ఉందో
అట్లాంటి శృంగేరి క్షేత్రానికి భగవత్పాదులు వచ్చారు అని చెప్పి అన్నారు. అదేవిధంగా భగవత్పాదులు కూడా వారి మఠామ్నాయాన శాసనాన్ని రాస్తూ చతుర్థో దక్షిణామ్నాయ శృంగేరీతు భవేన్మఠ, ఈ 4వ పీఠము ఉన్న చతురామ్నాయ పీఠాల్లో 4వది ఈ దక్షిణ దిక్కులో ఉండే శృంగేరి శారదా పీఠము. అక్కడ రామేశ్వరాహ్వయం క్షేత్రం, ఈ క్షేత్రానికి చెప్పిన తీర్థము రామేశ్వర క్షేత్రము. అలాగే రామేశ్వరాహ్వయం క్షేత్రం ఆదివారాహ దేవత, ఇక్కడ వరాహస్వామి దేవత. అలాగే సురేశ్వరాఖ్య ఆచార్య, ఇక్కడ తొలి అధిపతిగా పీఠాధిపతిగా సురేశ్వరాచార్యులు వెలశారు. అలాగే తుంగభద్రేతి తీర్థకం, ఈ మఠం యొక్క తీర్థం ఏమిటి అని చెప్పంటే ఈ తుంగభద్రా నదియే, తుంగభద్రేతి తీర్థకం అని చెప్పన్నారు. అయితే మనకి ఇక్కడ సంశయం కలగచ్చు, ఈ క్షేత్రంలోనే వారి అమ్మవారిని ప్రతిష్ఠించారు, ఆది వారాహ దేవత అని చెప్పి భగవత్పాదులు ఎందుకన్నారు, వరాహస్వామికి ఈ క్షేత్రానికి సంబంధం ఏమిటి అని చెప్పంటే అసలు ఈ తుంగానది పుట్టిందే ఆ వరాహస్వామి వల్ల. దీని యొక్క ఐతిహ్యము మనకి పురాణాల్లో కనపడుతుంది. భాగవతంలో వరాహస్వామి యొక్క అవతారాన్ని ఎంతో దివ్యంగా వర్ణించారు వ్యాస మహర్షి. హిరణ్యాక్షుడు ఈ భూమి యొక్క గతిని తప్పించి ఆ ప్రళయ సాగరాల్లో భూమిని ముంచివేస్తే అప్పుడు పరమాత్మ బ్రహ్మ యొక్క నాసా వివరం నుండి ఆవిర్భవించి వరాహ రూపంగా ఆవిర్భవించి ఆ భూమిని ఉద్ధరించి దాన్ని యథాస్థానంలో ప్రవేశపెట్టిన కథ జగద్విదితము. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పరమాత్మ స్వీకరించిన రూపము ప్రాకృతమైన వరాహ శరీరం కాదు. అంటే మనకి లోకంలో కనపడుతున్న ఆ అడవి పంది యొక్క శరీరం కాదు, అది దివ్యమైన శరీరం. అందుకనే భగవంతుడు అంటాడు గీతలో కూడా, జన్మకర్మచమే దివ్యం, నేను పుట్టే జన్మ, నేను చేసే పనులు అవన్నీ ఈ ప్రాకృతమైన కొలతలకి అందేవి కావు, అవన్నీ దివ్యములైనవి. కాబట్టే ఈ భగవంతుడు యజ్ఞవరాహంగా పుట్టినప్పుడు, అందుకని మనం యజ్ఞవరాహం అంటాము, ఆ వరాహమే యజ్ఞమయమైనది. యద్రోమకూపేషు నిలిల్యురధ్వరాహ నమో నమః కారణసూకరాయతే అని చెప్పి అంటుంది భాగవతం. భగవంతుడి యొక్క రోమకూపాల్లో ప్రతి రోమంలోనూ యజ్ఞాలు నిలిచి ఉన్నాయన్నమాట. ఆ భగవంతుడి యొక్క ప్రతి ఒక్క వెంట్రుక కొసలో ఒక్కొక్క యజ్ఞం, ఒక దగ్గర సోమయాగాలు, ఇంకో దగ్గర పాకయాగాలు, ఇంకో దగ్గర హోమాలు, ఇంకో దగ్గర వేరే అగ్నిహోత్రాలు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క రోమాల్లోనే ఉన్నాయి ఆ అవతారంలో. అలాగే ఆ శరీరం అంతా కలిపి, ఆ యజ్ఞాల యొక్క సమష్టి అయిన ఆ శరీరం మొత్తం కలిపి వేదమయంగా మనకి చెబుతుంది. అందుకనే త్రయేమయం రూపమిదంచ సౌకరం అని చెప్పి అంటుంది భాగవతం. త్రయేమయం రూపమిదంచ సౌకరం, ఈ సూకర రూపము, ఈ యజ్ఞవరాహ రూపము వేదమయం అయినటువంటిది అని చెప్పి. అందుకనే ఆ పరమాత్మ తన యొక్క శరీరాన్ని దులిపినప్పుడు, ఆ ప్రళయసాగరంలో మునిగి ఆ భూమిని ఉద్ధరించి తన శరీరాన్ని ఒకసారి విదిలించాడు పరమాత్మ. అట్లా విదిలించిన నీటి బిందువులు తన మీద పడగా అక్కడ ఆ దేవతలు మహర్షులు పరమాత్మని స్తుతిస్తున్నారు. విధున్వత వేదమయం నిజం వపుః జనస్తపస్సత్య నివాసినో వయం సటాశిఖోద్ధూత శివాంబు బిందుభిః విమృజ్యమానాః భృషమీష పావితాః అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు అక్కడ మహర్షులు ఋషులు కూడా. ఏమిటి దీనికి అర్థం అని చెప్పంటే, వేదమయం నిజం వపుః విధున్వత, ఓ పరమాత్మ, వేదమయమైన నీ శరీరాన్ని నువ్వు విదిలించినప్పుడు అప్పుడు సటాశిఖోద్ధూత శివాంబు బిందుభిః విమృజ్యమానాః, నీ యొక్క జోలు అంటే ఆ అడవి పంది యొక్క ముఖం చుట్టూరు ఏ రోమ సముదాయం అయితే ఉంటుందో దాని నుండి ఎగసిన ఆ శివాంబు బిందుభిః, ఆ అత్యంత పవిత్రమైన నీటి జల్లు చేత విమృజ్యమానాః, కడగబడిన వారమై, వయం భృషమీష పావితాః, మేము అత్యంత పవిత్రులమై, జనస్తపస్సత్య నివాసినో వయం, మేము జనోలోకము, తపోలోకము, సత్యలోకము మున్నైన ఉత్తమ లోకాల్ని మేము పొందుతున్నాము అని ఆ దేవతలందరూ మహర్షులందరూ కూడా పేర్కొన్నారు. పరమాత్మ యొక్క శరీరం నుండి విదిల్చబడిన నీటికే అంత పవిత్రత మనకి భాగవతంలో కనపడుతుంది. కాబట్టే అక్కడి నుంచి జరిగిన కథ మనకి తుంగభద్రా మాహాత్మ్యంలో కనపడుతుంది. ఆ తుంగభద్రా మాహాత్మ్యంలో అటుపై జరిగిన కథను చెప్తున్నారు.
నిక్షిప్య భూమిం జలధో యథావత్ శ్రమాన్వితో వేదగిరింజగామ తదంగజస్వేదజలం ప్రభూతం దంష్ట్రాశ్రితం పుణ్యనది బభూవ అని చెప్పన్నారు. ఆ పరమాత్మ ఆ భూమిని యథాస్థానంలో ప్రవేశపెట్టి మళ్ళీ కొద్దిగా ఆ పని వల్ల కలిగిన శ్రమతో సహ్యపర్వత మాలికలో వేదగిరి అనే ఒక పర్వతానికి వచ్చి అక్కడ విశ్రాంతి తీర్చుకున్నాడు, అక్కడ సేద తీరాడు పరమాత్మ అని చెప్పింది. అప్పుడు ఆ తదంగజ స్వేదజలం ప్రభూతం, ఆ పరమాత్మ శరీరం నుండి ప్రవహించిన ఆ స్వేదజలం, ఆ చెమట దంష్ట్రాశ్రితం, పరమాత్మ యొక్క ఆ ఇరు కోరల నుండి, ఆ రెండు దంష్ట్రల నుండి ప్రవహించి పుణ్యనది బహువ, ఒక పుణ్యనదిగా మారింది అని చెప్తుంది. వారాహ వామదంష్ట్రాత్తు తుంగా తుంగఫలప్రదా సముద్భూత నృపశ్రేష్ఠ భద్రా దక్షిణ దంష్ట్రత అని. ఆ పరమాత్మ యొక్క ఎడమ కోర నుండి వెలువడిన స్వేదధార తుంగగా, కుడి కోర నుండి వెలువడిన చెమటధార భద్రగా ఏర్పడి తర్వాత ఆ రెండు సంగమించి తుంగభద్రగా లోకంలో ప్రఖ్యాతమయ్యాయి అని చెప్పే ఈ కథ మనకి తుంగభద్ర మాహాత్మ్యంలో కనబడుతుంది. అయితే మనకి ఇక్కడ సంశయం కలుగుతుంది. ఇక్కడ చెప్పింది తుంగా ఒక నదిగా వెలువడింది, భద్ర ఒక నదిగా వెలువడింది, ఈ రెండు తర్వాత ఎక్కడో కలిసాయి. మరి భగవత్పాదులు వారి మఠామ్నాయన శాసనంలో తుంగభద్రేతి తీర్థకం అని చెప్పి అన్నారు. మనకి శృంగేరి క్షేత్రంలో తుంగ మాత్రమే ప్రవహిస్తుంది, ఇంకా ఎదట వెళ్ళి అక్కడ భద్రతో కలుస్తుంది, ఇంకా ఆపైపోయి సంగమేశ్వరుడి దగ్గర మొత్తం వెళ్ళి తుంగభద్ర వెళ్ళి కృష్ణలో కలుస్తుంది. కానీ తుంగభద్రేతి తీర్థకం అనే మాట ఎలా సంగమిస్తుంది ఇక్కడ? ఈ తుంగభద్రేతి తీర్థం అనే మాట ఎలా కుదురుతుంది అని చెప్పంటే తర్వాత అక్కడే పురాణంలో చెబుతున్నారు. తుంగభద్రాం సురాఃప్రోచురేకైవేతి నృపోత్తమ తుంగా నారాయణ సాక్షాత్ భద్రాదేవో మహేశ్వరః భేదంతయోర్యః కురుతే భేదకారి వ్రజత్యధః అని చెప్పి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తుంగా భద్ర అనేవి వేరువేరు కావు. తుంగభద్రాం సురాఃప్రోచుర్ ఏకైవ, ఈ దేవతలు తుంగా భద్ర వేరువేరు కావు, ఒకటే అనే మాటని దేవతలే చెప్తూ ఉంటారంట. ఎందుకంటే తుంగా నారాయణ సాక్షాత్, తుంగ అనేది హరిస్వరూపము, భద్రాదేవో మహేశ్వర, ఆ భద్ర అనేది ఈశ్వర స్వరూపం. కాబట్టి ఏ విధంగా అయితే మనం హరిహరుల యొక్క భేదాన్ని మనం గణించమో, హరిహరులకు భేదము లేదు అనేదే ఎలాగైతే మనకు సిద్ధాంతమో, అదేవిధంగా తుంగకు భద్రకు భేదం లేదు, ఆ రెండు సర్వకాలాల్లో ఒకటే, తుంగభద్రనే అనే విషయాన్ని మనకి పురాణం చెబుతుంది. పైగా ఎలాగైతే హరిహరుల మధ్యలో భేదం చూడడము నిరయానికి హేతువో మనకెన్నో పురాణాలు చెబుతున్నాయి. హరిహరుల యొక్క భేదాన్ని చూసినవాడు, హరిహరుల్లో తారతమ్యాన్ని నించినవాడు నరకంలో కొట్టుకుపోతాడు అనే విషయాన్ని మనకు పురాణాలు చెబుతున్నాయి. కావున హరిహర స్వరూపాలైన తుంగా భద్రల యందు కూడా భేదాన్ని చూసేవాడు భేదకారి వ్రజత్యధః, వాడు అధోగతి పాలవుతాడు అనే ఒక మాట ఉంది. వెరసి తెలుసుకోవాల్సింది ఏమిటంటే హరిహర అభేద దృష్టిని కలిగి ఉండాలి, అదేవిధంగా తుంగభద్రల యందు అభేద దృష్టిని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకి పురాణం చెబుతుంది. కాబట్టి అట్లాంటి అతి పవిత్రమైన తుంగా నది ఈ శృంగేరి క్షేత్రంలో ఉంది. మనం చూసాము పరమాత్మ యొక్క ఆ వరాహ రూపంలో ఉండే పరమాత్మ విదుల్చుకున్న నీళ్లే ఆ ఋషులకి దేవతలకి అంత పవిత్రతని కలిగించాయంటే సాక్షాత్తు ఆ పరమాత్మ శరీరం నుండి వెలువడి ప్రవహించిన నీటి ధారకి ఇంకెంత పవిత్రత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అట్లాంటి తుంగభద్ర ఈ క్షేత్రంలో స్వచ్ఛమై ప్రవహిస్తుంది. కావున ఈ శృంగేరి క్షేత్రమై అలరారుతుంది. అలాగే ఈ తుంగభద్ర నామము కూడా ఈ నది తనలో మునకలిడే వారికి, తనలో నిమజ్జనం చేసే వారికి చేసే ఉపకారాన్ని చెబుతోంది. దాన్నే జగద్గురు శ్రీమద్ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు వారి తుంగాస్తవంలో రాస్తారు. మజ్జలే స్నపన కర్తృనరాణాం తుంగభద్ర మనిషంకరవాణి సూచనాయ భవతే కరుణార్ద్రే తాదృశం కిల దధాత్యభిధానం అని చెప్పి. ఓ తల్లి, నువ్వు తుంగభద్ర అనే పేరును ధరించావు. ఎందుకు అని చెప్పంటే మజ్జలే స్నపనకర్తృ నరాణం, నా జలంలో స్నానమాడే వారికి, నా నీటిలో తానమాడే వారికి
తుంగభద్రం అనిశంకరవాణి. తుంగము అంటే అత్యంత ఉన్నతమైనది, భద్రము అంటే మంగళం. నా జలంలో స్నానం చేసిన వాళ్ళకి అత్యున్నతమైన మంగళాన్ని నేను కలిగిస్తాను అని తెలియజేయడానికి సూచనాయ తాదృశం కిల అభిధానం దధాతి భవతి. కాబట్టి అట్లాంటి పేరునే నీవు ధరించావు అనే మాటని ఆ జగద్గురువులు ఆ స్తోత్రంలో పేర్కొన్నారు. కాబట్టి అట్లాంటి వరాహదేహ సంజాత, అందుకని దీన్ని ఏమంటారంటే వేదగిరిజ శ్రీశైల పదగామిని అని చెప్పి మనకి బ్రహ్మాండ పురాణంలో ఈ తుంగభద్ర నదిని పేర్కొంటారు. వేదగిరిలో పుట్టి కృష్ణలో కలిసి శ్రీశైలముఖంగా ప్రవహించేది ఈ తుంగభద్రా నది. అట్లాంటి ఈ తుంగభద్రా నది ఈ శృంగేరి క్షేత్రంలో ప్రవహిస్తుంది. ఈ శృంగేరి క్షేత్రాన్ని భూషిస్తుంది. ఆభరణాన్ని రత్నం భూషించినట్టుగా జగద్గురు పరంపరచే, శారదాంబ సాన్నిధ్యముచే, ఎన్నో మహర్షుల యొక్క తపస్సుచే పవిత్రతమైన ఈ క్షేత్రాన్ని ఈ తుంగభద్రా నది భూషిస్తుంది అనేది మనకి పురాణాల ముఖంగా తెలుస్తున్న విషయం. ఇక మనం ఇకపై చెప్పుకోవాల్సింది ఇది కృతయుగం యొక్క కథ. ఈ వరాహస్వామి యొక్క కథ కృతయుగం యొక్క కథ. భగవత్పాదుల యొక్క కథ కలి ఆదిలో ఉండే కథ. కళ్యాదో పార్వతీశ ప్రవర సురగణ ప్రార్థిత శ్రౌతవర్త్మ ప్రాబల్యం నేతు కామో యతివర వపుష ఆగత్య అని చెప్పినట్లుగా భగవత్పాదుల యొక్క గాథ కలియుగానికి సంబంధించింది. ఈ వరాహస్వామి యొక్క గాథ కృతయుగానికి సంబంధించింది. వీటి మధ్యలో త్రేతాయుగంలో ఈ శృంగేరి క్షేత్రము ఎట్లాంటి మాహాత్మ్యాన్ని సంపాదించిందో, ఈ శృంగేరి క్షేత్రానికి పేరు ఎలా వచ్చిందో మనం వచ్చే సంచికలో తెలుసుకుందాము. నమః శంకరాయ. నమామి శంకరం గురుం.